అవునమ్మా, నేను బస్సు దిగినప్పటి నుంచి వెంటబడుతోంది. కాలువ దగ్గర నీళ్లు తాగుతుంటే నా బ్యాగ్ ఎత్తుకుపోయింది. ఇంతకు ముందు మన చేలో పడి కూరగాయలన్నీ ఎత్తుకుపోయింది. ఇప్పుడు ఏకంగా ఇంటికే వచ్చేసింది. ఈ పిల్ల పెద్ద దొంగ. నాకు కూడా తెలుసు. మన ఇంట్లో ఏం ఎత్తుకుపోవాలనుకుంటుందో కూడా తెలుసు. ఏమై ఉంటుందంటావు? డబ్బేనా? కాదన్నయ్యా, ఉంటూ చెప్తా. నేను పోతా, వదులు. పోతావు? ఇటువంటి ఆర్డర్ నేను ఇంత మటుకు చూడలేదు. ఎక్కడికి పోతావు? ఉండు. ఇదిగో అన్నయ్య, ఈ నగల కోసం. ఇవి ఈ పెట్టులో ఉన్నట్టు ఈ పిల్లకి ఎలా తెలుసు? పలుపుతాడు పట్టరమ్మా. కట్టేస్తేనే కానీ. పలుపుతాడుతో కడితే ఎల్లరి పిల్ల ఆగదన్నయ్య. పసుపుతాడుతో కట్టే. అమలా, ఏమిటి నువ్వు అనేది? ఎవరి పిల్ల? ఈ పిల్ల పేరు రాధ అని. ఎవరు? రాధా? రమే మా కూతురు. రాధా? నువ్వేనా? రాధా బావా, దొంగల్ని చూసి ఎక్కడైనా దొరలు సిగ్గుపడతారా? పడాలి మరి. దేవతను చూసి దొంగని పొరపడ్డందుకు మమ్మల్ని మన్నిస్తారా? ఏమో, బతిమాలు చూద్దాం. ఓహోహో, మర్యాద కోసం మన్నిస్తావా అంటే టెక్కు చూపిస్తున్నావే. దొంగల్ని దొంగలుగానే చూడాలి. ఏంటి బావా, అస్తమానం దొంగ దొంగ అని అంటున్నావు? ఏం దొంగిలించానేంటి? ఏదా ఇది? అది ఇప్పుడు తిరిగి తీసుకుంటారా? ఇచ్చింది పుచ్చుకునే అలవాటు మనకు లేదు. నాకు కావలసింది నీ మనసు. నా మనసా? అది నా దగ్గర ఎక్కడుంది? లేదు, అది ఏనాడో ఒక దొంగ ఎత్తుకుపోయాడు. ఆ దొంగ తిరిగి వచ్చాడుగా, ఎత్తిపడే. ఇలా కాదు, మామూలు తాడు పనికిరాదని కమల చెప్పిందిగా. పసుపు తాడు కావాలి. ఇంకెన్నడూ నన్ను విడిచి పారిపోకుండా నిండుగా నోరి. మీకు టపాకాయ. టపాకాయ ఏమిటి అని తలకాయ? పార్సెల్లు పెద్ద ఉత్తరాలు అయితే టపా అంటాం. ఇలాంటి ఇంగ్లాండ్ ఉత్తరాలు కాడు ముక్కలు వస్తే టపాకాయలు అంటాం. మీకు ఇంగ్లాండ్ ఉత్తరం. ఓహో, ఇంగ్లాండ్ ఉత్తరమా? మహారాజరాజేశ్రీ ధర్మయ్య గారు, ఏమిటా పోగట్ట? అదిగో, ఇతరుల ఉత్తరాల్లో ఏ ఉంటే నీకెందుకయ్యా? ఎన్నిసార్లు చెప్పాను నీకు అలా అడగద్దని. కార్డు అయితే అడిగేవాడినా? చెప్పండి సార్, ఏదైనా శుభవార్త అయితే సంతోషపడతాను. అవునయ్యా, శుభవార్తేనయ్యా, శుభవార్తే. మొన్న రాధమ్మ పెళ్లి విషయమే ఊరెళ్ళొచ్చానుగా. అమావాస్య వెళ్ళిన సప్తమ రోజున పెళ్లి చూపులకు వస్తున్నామని ఖాయం చేస్తూ ఉత్తరం రాశారు. అలాగా? మన చెయ్యి మంచిది బాబు గారు. అవునయ్యా, మంచిదేనయ్యా. రాధమ్మ, రాధమ్మ, రాధమ్మ గారు ఇంట్లో ఎక్కడ ఉన్నారండి? ఇందాక కోయిల వద్ద నేను చూస్తేను. అయితే మళ్ళీ కనిపిస్తే ఇంటికి తొందరగా రమ్మన్నాను చెప్పు బాబు. అలాగే. పప్పన్నాని పిలవటం మర్చిపోకండి. నిన్ను మర్చిపోతామటయ్యా పిచ్చివాడా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇదిగో, రాధమ్మని తొందరగా పంపించు. స్వామి, రాడు అని అందరూ అనుకున్న బావ రానే వచ్చాడు. కాదు అనుకున్న మా పెళ్లి తప్పకుండా జరిగేటట్లు ఆశీర్వదించు. మా నాన్న వేరే సంబంధాలను చూస్తున్నాడని మీకు తెలుసు. అవన్నీ చెడగొట్టేసి తప్పకుండా బావతోనే. అమ్మడు, నేను హనుమంతుడు వగైరాలందరం బ్రహ్మచారి దేవుళ్ళం. పెళ్లిళ్లకు మాకు చుక్కెదురు. ఎవడైనా పెళ్ళాడతానంటే వద్దు నాయన, సంసార తాపత్రయం వద్దు అని హెచ్చరిస్తున్నాం. అందువల్ల ఇలాంటి వరాలకి మా కన్నా కాలవ ఒడ్డున కృష్ణుడి గుళ్ళోకి వెళ్ళటం మంచిది. చిత్తం స్వామి, అయినా మాదొక చిన్న విన్నపం. పెళ్లి గురించి మా ఏర్పాట్లేదో మేము చేసుకుంటాం. మీరు మాత్రం విఘ్నాలు పెట్టకుండా దయ ఉంచండి. ఆ పెట్టేదేదో మా నాన్న తెచ్చే సంబంధాలకు పెట్టండి. పెట్టొచ్చు పెట్టొచ్చు గాని మరి మీ నాన్న కూడా వచ్చి ఇలాగే మొక్కితే ఈ దొంగని పట్టుకొని ఒప్పగించేయండి. వదులు రాధా. వదలను, ఈ చెవు కూడా మెలేస్తాను. దేవుడి దగ్గర మోసం చేసావు కాబట్టి గుంజులు తీయాలి. తీ. నేను తీయా? తీస్తావా? తీరా. తీ. ఒక్కటి. లే లే లే.
2 లే 3 ఇవ్వు బావా 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 స్వామి 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 మా బావ చెప్పేది ఏం నమ్మొద్దు. ఈ పువ్వు నాది ఎత్తుకొచ్చాడు. నేను అదే చెప్తున్నాను. చెప్పే కాడికి ఎందుకు ఎత్తుకొచ్చా? ఎందుక దేవుడికి ఇద్దామని. దొంగ సొమ్ము, పైగా ఆడదాని తల్లుదా ఏమిటి మా రాధన ఆడదంటావా? మాటలు మర్యాదగా రాని. దేవత దగ్గర పూలు తీసుకొచ్చి దేవుడికి ఇస్తే తప్ప తప్ప అయితే తీగుండి తీస్తా తీస్తా. 1 2 3 ఇంకా రాదు బా. ఇంటికి పో మామయ్య. మామయ్య కడుపులో ఇలాంటి ఉద్దేశాలు పెట్టుకునేనా మామయ్య మామయ్య అని పిలవటం? ఉద్దేశాలు ఉండటం తప్ప అవి ఈనాటివి కావని, చిన్నప్పటి నుంచి మనసులో ఉన్న ఆశలని నీకు తెలీదా మామయ్య? వేణు, మా తాతయ్య నువ్వు కలిసి ఎన్నిసార్లు అనుకోలేదు మా ఇద్దరికి పెళ్లి చేయాలి. ఆ రోజులు వేరు. నిజమే. ఇప్పుడు మా తాతయ్య లేడుగా నిన్ను సూటిగా అడగటానికి. అది కాదు వేణు, నువ్వు ఇలా తిరిగి వస్తావని కల్లో కూడా నేను అనుకోలేదు. రాధకు వేరే సంబంధం చూసి మాట కూడా ఇచ్చాను. మామయ్య వాళ్ళకి ఈనాడు మాటిచ్చాం, మాకు మా తాతయ్యకు ఏనాడో మాటిచ్చాం. వేణు, నాకు ధర్మాలు నేర్పుతున్నావా? మాట తప్పిన పాపం వచ్చినా సరే నా బిడ్డను నీకు ఇవ్వను. తాతయ్య ఏదో దెబ్బ వేశాడని కోపం వచ్చి ఇల్లు వదిలి దేశాలమ్మడి పారిపోయిన వాడివి. నీ చెల్లెలు ఏ దిక్కు మొక్కు లేకుండా అవస్థలు పడుతూ ఉంటే బాధ్యత లేకుండా ఏళ్ల తరబడి తిరిగిన వాడివి. నిన్నెందుకు నమ్మాలి? రేపు ఇంకేదైనా తిక్క తిరిగితే కట్టుకున్న పెళ్ళాన్నే వదిలి పారిపోవని ఏమిటి నమ్మకం? మామయ్య తెలిసి తెలియని చిన్న వయసులో ఒక్క తప్పు చేస్తే దానికి ఇంత శిక్ష విధిస్తావా? తప్పదు. తప్పు నిప్పు లాంటిది. చిన్నైనా పెద్దయినా దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు. అన్యాయం. ఎప్పుడో చేసిన తప్పు మళ్ళీ ఎందుకు చేస్తాను? చేసిన పనులను బట్టి చెయ్యబోయే వాటికి అంచనా కట్టడం లోక ధర్మం. అది అంతే. ఇక ఈ విషయంలో ఎలాంటి సంజాయిషి అవసరం లేదు. ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ వంటి తిక్క మనిషికి నా బిడ్డను ఇవ్వను. రాధను మరిచిపో. మర్చిపోవడమా? చెరిపినా చెరగని ఈ స్నేహాన్ని, ఈ అపేక్షను మర్చిపోవడం ఎలా నాన్న? రాధ, అవతల నేను మాటిచ్చాను. నేను మనసిచ్చాను. తండ్రిననే గౌరవం కూడా లేకుండా మాటకు మాట ఎదురు చెప్తున్నావా? నాన్న, ఆ గౌరవం ఉండబట్టి మనసు విప్పి మాట్లాడుతున్నాను. గౌరవం పేరిట నీ మాట విని అబద్ధం చెప్పి నిన్ను మోసం చేయలేను నాన్న. మనసు ఒక చోట, మనం ఒక చోట అయ్యి నేను నరకయాతన పడుతుంటే నువ్వు భరించగలవా నాన్న? కష్టమైనా సుఖమైనా చెప్పుకునేందుకు నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు నాన్న? అమ్మా అమ్మా, అందుకే నా బాధ్యత ఎక్కువ. తల్లిగా చదివించాను, తండ్రిగా శాసిస్తాను. నా మాట కాదనకు తల్లి. వేణు లాంటి తిక్క మనిషితో నువ్వు సుఖపడలేవమ్మా. నాన్న, ఇష్టం లేని స్వర్గం కన్నా ఇష్టం ఉన్న నరకమే సుఖం. వేడునే చేసుకోవాలని నేను మనసారా నిశ్చయించుకున్నాను. అమ్మా, ఓ మాట వింటావా? మనస్సు పడి నువ్వింత ధైర్యంగా నన్ను ఎదిరించావే, ఇందులో 100వ వంతు కూడా మాట్లాడలేదా వేణు? తెలుసా, అతను మనస్సు కనుక్కునేందుకు నేను కఠినంగా 2 మాటలంటే నోరెత్తలేదు. నాన్న, అవునమ్మా, అంతలో ఉంది అతని ప్రేమ. నా మాట నమ్మకుంటే అతన్నే పిలిచి నీ ఎదట ఒప్పిస్తాను, సరేనా? పిచ్చి తల్లి, నీ ప్రేమలు పాల పొంగులు లాంటివమ్మా. వేడి చల్లారిపోతే పొంగు కూడా చల్లారిపోతుంది. చూడు తల్లి, నేను నీ పగవాన్ని కానమ్మా. నీ మంచి చెడ్డలు నాకు బాగా తెలుసు. నన్ను నమ్ము, నా మాట విను తల్లి. ఆగండి. ఏ దొరగారు లేరా? మడి పెట్టుకున్నారు. ఎవ్వరి లోపలికి రానివద్దన్నారు. నేను మడి కట్టుకునే ఉన్నా. ఇప్పుడు దర్శనానికి వీల్లేదండి. అర్జెంట్ అయ్యా. రా. వెళ్ళిన పని ఏమైంది? కాయ పండ. అయ్యా, అంతా మన మేలుకే. మీ ఆయుష్ బాగుండి. మా ఇంటికి రావయ్యా మగడా. చెప్తాం. మీ చెయ్యలేమండి. లేదండి, ముమ్మాటికి లేదు. అందుకే అక్కడ అలా జరిగింది. సరిగ్గా చెబుతావా లేకపోతే చెప్తాం.
చంపినా సరే రాధ మీకు దక్క చిత్తం. మధ్యలో మరొక రాబందు వచ్చి పడిందండి. వాడే వేణుగాడు. వాట్? చిత్తం. రాధకు వాడి మీద పిచ్చి, దాని తండ్రికి పోలీసు వాడి మీద పిచ్చి. ఓహో. వేణుగాడు వచ్చి 4 రోజులు కాలేదు. ఏం మందు పెట్టాడో ఏమో, శుద్ధ బానిసైపోయింది. పైగా మహారాణి యోగం ఉండద్దు. చూచా చేయి చూచా, శుద్ధ దరిద్రపు గీతలు. పైగా వితంతు యోగం ఉందండి. దాన్ని పెళ్లి చేసుకుంటే వైకుంఠ యాత్ర ఖాయం. అంతేనంటారు. చిత్తం. నా మనం ఏమిటంటే, అస్తంలో మహారాణి యోగం గల చిన్నదాన్ని ఎవరినైనా. అంటే మీ సుబ్బుల్లాంటి పిల్లనేనా నీ ఉద్దేశం? సుబ్బుల్లాంటి పిల్ల సృష్టిలో ఉన్నదటండి. కన్న తండ్రి నేను పొగడకూడదు. చూడ్డానికి 2 కళ్ళు చాలు. అందం నన్ను బట్టి ఊహించకండి, అదంతా వాళ్ళ అమ్మది. తెలివితేటలంటారు మన. ఆపవయ్యా నీ హరికథ. చిత్తం. ఎంతెంత కోరికలు ఉన్నాయ్యా నీకు కడుపులో, అందుకని రాధ మీద కట్టు కథలు అల్లుతావా? మీతోటండి పచ్చి సత్యం. అదంతా నాకు తెలియదు. రాధ నాకు కావాలి, నువ్వు తేవాలి, అంతే. మరి ఇంకో దారి ఏమీ కనిపించడం లేదే. కనిపించడం లేదా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఒక విధంగా ఆలోచిస్తే, చించండి. రాధ ప్రేమ కలాపం గనక ఆ ఊళ్ళో పెళ్లి వాళ్లకు తెలియజేశామా, వెళ్ళి టపీమని ఎగిరిపోతుంది. మరి వేణుగాడికి అన్నగాలాగా? దానిదేముంది? ఆ సంబంధం ఏది? రాధ కుదుర్చుకున్న సంబంధం వేణు చెల్లెలకు ఫిరాయించామంటే వాళ్ళు జుట్టు పట్టుకుంటారు. అద్భుతం అండి. 2 birds at one shot. ఒక దెబ్బ 2 పెట్టలు. చిత్తం. మరి నేను వెళ్ళొస్తాను. శుభం. నేను కొడతా? మీరు బలవంతం చేస్తే కాదని. వైద్యో నారాయణో హరి. హరిని దుంపదేగా సోడా లేకుండా ఉత్తర రాగొట్టేసావే. రానగా నేమిరా, కల్తీ లేని సురరా. మరో చుక్కరా. ఆనక ఇల్లురా. కొండయ్య పదిలంగా ఇల్లు చేస్తారు. నన్ను పట్టుకోకురా, నన్ను ముట్టుకోకురా. నా పని మరిచిపోకురా.